ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ అనుకుంటున్నారా? ఇది సాక్షాత్తు విజయవాడ మీదుగా వెళ్తున్నటువంటి జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు. గుంటూరు మీదుగా కృష్ణానది మీద నుంచి విజయవాడ నడిబొడ్డు నగరం మీద నుంచి వెళ్ళే జాతీయ రహదారి మీద ఈ స్పీడ్ బ్రేకర్లని ఏర్పాటు చేశారు. సహజంగా స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ప్రమాదాల నివారణకి, అతివేగాన్ని నివారించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఇది ప్రమాదాలు జరగకుండా మంచి కార్యక్రమమే. అయితే స్పీడ్ బ్రేకర్లు వేసిన ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సూచికలతో ఒక బోర్డుని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటుగా ఆ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి కలర్స్ కూడా వేసి ప్రయాణికులకి, వాహనదారులకి ఇదిగో ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అని తెలియజెప్పడంతో పాటు ఆ స్పీడ్ బ్రేకర్లు వాళ్ళు గమనించి ఆ ముందస్తు ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డులని చూసి దానికి అనుగుణంగా వాహనాలని స్లో చేస్తూ ప్రమాదాల నివారణకి వాళ్ళు సహకరించడం కానీ, వాళ్ళు అనుకూలంగా వాహనాలను నడపడం కానీ చేసే కార్యక్రమాలు చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసినటువంటి ఈ స్పీడ్ బ్రేకర్లు అంటే ఎత్తు పరంగా కానీ, సైజు పరంగా కానీ కొంచెం తక్కువ మోతాదులో ఉన్నా కూడా 1కి 4 ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల ఈ స్పీడ్గా వచ్చేటువంటి, వేగంగా వచ్చేటువంటి వాహనదారులకి ఇవి కనిపించే అవకాశం లేకుండా పోయింది. దీని పక్కన సైన్ బోర్డులు కానీ ఏర్పాటు చేయకపోవడం ఒకటి, దాంతోపాటు రంగులు కూడా వేయకపోవడం వల్ల వాహనదారులు వాటిని గమనించకుండా రోడ్డు అంతా సాఫీగా ఉందన్న ఆలోచనతో వేగంగా వచ్చే వాహనదారులు అమాంతంగా అవి కళ్ళ ముందు కనిపించిన సమయంలో సడన్ బ్రేకు వేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్ ఆఫ్ సడన్గా స్పీడ్గా ఒక మోస్తారు వేగంతో వెళుతున్నటువంటి వాహనదారులు ఆల్ ఆఫ్ సడన్గా కళ్ళ ముందు ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు కనిపించిన సమయంలో వాళ్ళు అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేసి వాహనాలని స్లో చేసుకుని వాటిని దాటిన తర్వాత వేగం పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి సూచికలు, అలాంటి సైన్ బోర్డులు, అలాంటి రంగులు వేయకపోవడం వల్ల ఆల్ ఆఫ్ సడన్గా ఈ స్పీడ్ బ్రేకులను గమనించినటువంటి వాహనదారులు ఆల్ ఆఫ్ సడన్గా బ్రేకులు వేయడం వల్ల వెనకాల వచ్చేటువంటి వాహనాలు నడిపే డ్రైవర్లు అకస్మాత్తుగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ముందున్నటువంటి వాహనాలని వెనుకున్నటువంటి వాహనాలు గుద్దుకొని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నిత్యం జాతీయ రహదారిలో లక్షలాది వాహనాలు తిరుగుతున్నటువంటి ఈ క్రమంలో దాదాపు 4-5 చోట్ల ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల వేగాన్ని నియంత్రణ చేయొచ్చేమో కానీ ప్రమాదాలని నివారించడానికి అవకాశాలు లేవు. అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. వెనకాల వచ్చే వాహనాలు వేగంతో వచ్చి ముందు వాహనాలని ఢీకునే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అన్న అభిప్రాయాలు వాహనదారులు వెలిబుచ్చుతున్నారు. ఇవి చూసిన తర్వాత అయినా, దీనిని చూసిన తర్వాత అయినా అటు ట్రాఫిక్ పోలీసులు కానీ, ఇటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కానీ, ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ దీని మీద స్పందించి దీనికి సంబంధించినటువంటి సూచికలు, బోర్డులు, కలర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారణకి, ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటాయని వాహనదారులు స్పష్టం చేస్తున్నారు.